హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. ఇదైతే నిన్న నైట్ వీడియో అనమాట. నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మన ఫామ్లో కొంచెం వర్క్ ఉండి అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు కూడా మనకు ఒక 20 కేజీస్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. సో నిన్నటిది ఈరోజు వీడియో కలిపి అయితే అప్లోడ్ చేశాను. ఫైనల్లీ టాపిక్లోకి అయితే వెళ్ళాం. మామ, నేనైతే లిటరల్లీ ఒక 2 months నుంచి ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. వీడియోస్ కోసం కానీ, పిల్లల కోసం కానీ, ఫాలోవర్స్ కోసం కానీ. అంటే మిమ్మల్ని కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ ఫాలో చేయండి అని. అంటే నేనేంటో మీకు తెలియదు, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదు. అయినా సరే నన్ను ఇంతమంది సపోర్ట్ చేశారు, ఇంతమంది ఫాలో చేశారు. చాలామంది కామెంట్లో కూడా అన్న నీకేం కాదు, నువ్వు అనుకున్నది సాధిస్తావని అయితే చెప్పారు. అండ్ ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నా ఎమ్మటి ఉండే వాళ్ళే ఒక 300 members ఉంటారు మామ. కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే అంటే నాకు అనిపించింది ఏంటంటే, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మన సక్సెస్ని ఓరవలేరు, అంటే మనం సక్సెస్ అయితే తట్టుకోలేరు అని అనిపించింది మామ. ఎందుకంటే నేనెవరో తెలియకుండానే మీరు 3000 followers వచ్చారు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఒక 300 members తిప్పి కొడితే 30 members కూడా ఉండరు నన్ను ఫాలో అయ్యేటోళ్ళు. అంటే ఈ అకౌంట్ ఫాలో అయ్యేటోళ్ళు 30 members కూడా ఉండరు. నా పర్సనల్ అకౌంట్లో ఉంటారు. కానీ ఇదేంటంటే, ఇది గ్రోత్ వస్తే వీడు ఎక్కడ ఎదుగుతాడు అనే భయంతో కూడా ఫాలో చేయకుండా ఉంటున్నారు. సో ఎవరినైనా సరే ఎంతవరకు బిలీవ్ చేయాలో అంతవరకే బిలీవ్ చేయాలి మామ. ఎందుకంటే వాళ్ళ గురించి మన ఎమోషన్స్ని మనం ఖరాబ్ చేసుకోవద్దు. అంటే మన పక్కన తిరగకుండా కూడా మనకి సపోర్ట్ ఇవ్వనప్పుడు ఇంకా వాడు ఫ్రెండ్ ఎలా అవుతాడన్న ఒక ఫీలింగ్. సో మీరు కూడా ఏదైనా చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారులే, మా వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే అనే హోప్ అయితే పెట్టుకోకండి. సో ఎవడి లైఫ్కి వాడే. ఏదున్నా మన మీద నమ్మకంతో మనమే ముందుకెళ్ళాలి, కానీ ఎవరో ఏదో చేస్తారని అయితే ఆశించద్దు మామ. అండ్ నాకైతే ఒక హోప్ అయితే ఉంది, మీరంతా ఉన్నారు, మీరంతా సపోర్ట్ చేస్తారన్న హోప్ అయితే ఉంది. ప్లీజ్ మామ ఏమనుకోకండి, కొంచెం నాకైతే ఫాలోవర్స్ అయితే కావాలి. ఎందుకంటే నేను ఇంకొన్ని వీడియోస్ చేయాలన్నా, లేకపోతే ఇంకా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే ఇంకొంతమంది ఫాలోవర్స్ ఉంటే నాకైతే గ్రిప్ అయితే ఉంటుంది. సో ఫాలోవర్స్ రావడం ఒక్కటే కాదు, ఫాలోవర్స్ వస్తే నేను చేయాలనుకునే చేసేవి కూడా చాలా ఉన్నాయి. సో మీకు ముందు చాలా అర్థమవుతుంది, చాలా కనపడుతుంది కూడా. మీరంతా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.